మహావిష్ణువుకి ఇష్టమైన 108 ప్లేసెస్‌లో ఒకటే ఈ అహోబిలం. ఇక్కడ నరసింహుని 9 ఆలయాలున్నాయి. వీటిని నవనరసింహ ఆలయాలంటారు. అహోబిలం 2 భాగాలుగా ఉంటుంది. మొదటిది దిగువ అహోబిలం. రెండోది ఎగువ అహోబిలం. ఇక్కడ 9 నరసింహ ఆలయాల్లో ఒకటి ప్రహ్లాద వరద నరసింహ. ఇక్కడ నరసింహుడు తన భక్తుడైన ప్రహ్లాదునికి వరాలిచ్చాడు. ఇక్కడ స్వామి శాంత రూపంలో ఉంటాడు. రెండవది కారంజ నరసింహ. ఇక్కడ నరసింహుడి చేతిలో శంకు చక్రాలకు బదులుగా విల్లు పట్టుకొని ఉంటాడు. యోగనంద నరసింహ. రాక్షసుని చంపిన తర్వాత నరసింహస్వామి ఇక్కడే భక్త ప్రహ్లాదుడికి యోగాన్ని నేర్పించాడు. ఇంకా కొంచెం పైకి వెళ్తే అహోబిల నరసింహస్వామి వస్తాడు. ఇది అన్నిటికంటే పురాతన ఆలయం. ఇక్కడ నరసింహుడు గుహలో ఉగ్ర రూపంలో స్వయంగా వెలిశాడు. నెక్స్ట్ క్రోధ వరాహ నరసింహ. ఇక్కడ స్వామికి వరాహం తల అలానే సింహపు శరీరంతో ఉంటాడు. మాలోల నరసింహ. మాలోల అంటే లక్ష్మీదేవికి ప్రియమైన వాడన్నారు. ఇక్కడే నరసింహుడు కోపాన్నంతా మర్చిపోయి లక్ష్మీదేవితో శాంతంగా ఉంటాడు. నెక్స్ట్ జ్వాల నరసింహ. ఇది అన్నిటికంటే ఎక్స్ట్రీమ్ ప్లేస్ లో ఉంటుంది. హిరణ్యకశిపుని నరసింహుడు అంతం చేసిన ఎగ్జాక్ట్ స్పాట్ ఇదే. ఇక్కడ విగ్రహం 8 చేతులతో ఉగ్ర రూపంలో ఉంటాడు. ఎనిమిదవది పావన నరసింహ. ఇక్కడికి వెళ్ళాలంటే మార్గం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. ఇక్కడికి వస్తే మన పాపాలన్నీ పోతాయని చెప్తారు. నెక్స్ట్ ది భార్గవ నరసింహ. విష్ణువు యొక్క మరో అవతారం ఇది. పరశురాముడు ఇక్కడే నరసింహుడి కోసం తపస్సు చేశాడని చెప్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఉగ్రస్తంభం ఎక్కడ మెయిన్ ఛాలెంజ్. ఇక్కడికి వెళ్ళాలంటే రూట్ చాలా కష్టంగా ఉంటుంది. నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించడానికి చీల్చుకువచ్చిన స్తంభం ఆనవాళ్లు ఇక్కడే ఉన్నాయి. నెక్స్ట్ రక్తకుండం. హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత నరసింహస్వామి ఇక్కడే తన చేతుల్ని కడిగాడు. ఇప్పటికీ ఇక్కడ నీరు మట్టి ఎర్రగా ఉండడం విశేషం. మీకు వీటిల్లో ఎన్ని ప్లేసెస్ గురించి తెలుసో కామెంట్ చేయండి. అలానే మన యూట్యూబ్ ఛానల్లో ఈ టెంపుల్ హిస్టరీ అండ్ ఇన్ఫర్మేషన్ తో డీటెయిల్డ్ వీడియో పోస్ట్ చేశాను. ఈ వీడియో కింద లింక్ చేస్తాను, చెక్ చేయండి.